పిఠాపురం వర్మ ఆయన పేరు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ వినబడుతుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఆయనకి పెద్ద షాక్ ఇచ్చాడు పాపం. ఏవైతే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయో వాటి ప్లేస్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా పంచుకున్నాయి. తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు, జనసేన పార్టీ 1 స్థానం, బీజేపీ పార్టీ 1 స్థానం. బీజేపీ నుంచి సోము వీర్రాజు గారు, జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి 3, కావల గ్రీష్మ గారు, బీటీ నాయుడు, తర్వాత ఇంకొక ఆయన బీదా రవిచంద్ర యాదవ్, వీళ్ళు 3 పంచుకున్నారు. ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నటువంటి వర్మ గారికి మాత్రం ఈసారి కూడా మళ్ళీ పెద్ద బొక్క అయితే పడింది. అసలు వర్మ గారిని నారా చంద్రబాబు నాయుడు గారు లెక్కలోకి తీసుకోలేదా అంటే మేబీ ఉండొచ్చేమో. అసలు వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టుగా ఉన్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి వర్మ గారు చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి కృషి మొత్తం మర్చిపోయారు. అటు జనసేన పార్టీ మర్చిపోయింది, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా మర్చిపోయింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు. పక్కకి తీసుకెళ్ళి మరీ సోలో చెప్పాడు. ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశాడు. చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇప్పటికే 2 సార్లు మోసపోయినటువంటి వర్మ గారు మరోసారి దానికి మోసానికి గురికాక తప్పలేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ గారి పేరు లేకపోవడం పాపం వర్మ గారి అనుచరుల్లో ఒకంత బాధ కూడా కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్కి పిఠాపురం ఎమ్మెల్యే సీట్ను వర్మ గారు వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీరా చూస్తే వర్మ గారికి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేకపోతున్నాడు. నట్టేటా ముంచేశాడు పాపం. ఆయన రాజకీయ భవిష్యత్తుని కంప్లీట్గా నాశనం చేసేశారు. ఈ అంశం మీద జనసేన పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇప్పుడు మంత్రి కూడా ఆయన నాదెండ్ల మనోహర్ గారు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశాడు. వర్మ గారు ఒక సీనియర్ పొలిటీషియన్ అని అంటూనే ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశం అనేది తెలుగుదేశం పార్టీని నిర్ణయించుకోవాలి, కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ మేము వర్మ గారికి చెక్ పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మాకు వర్మ గారికి ఎటువంటి సంబంధం లేదు. అది తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది, నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారని చెప్పేసి సైలెంట్గా తప్పించుకునేవాడు. ఇంకో మాట అన్నాడు, పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డ. వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ గారిని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మ గారికి చెక్ పెట్టాల్సిన అవసరం మాకేముంది అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడాడు. ఇప్పుడు 14వ తేదీ అనుకుంటా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కూడా నిర్వహించబోతున్నారు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటామని చెప్పేసి నాదెండ్ల మనోహర్ మాట్లాడాడు. సభా ప్రాంగణంకు సంబంధించి అవన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వర్మ గారు అనుకుంటే అది సక్రమంగా నడుస్తుందా? సక్రమంగా నడుస్తుంది? అది ఒకసారి ఆలోచన చేసుకోవాలా. వీళ్ళ అధినాయకుడు గెలవడానికి వర్మ గారి అవసరం కావాలా? ఇప్పుడు అన్నీ పంచుకునేహారు. పాపం లాస్ట్కి వర్మ గారిని నట్టేట ముంచేశారు. పాపం పొద్దున్న నుంచి వాళ్ళ కేడర్ అంతా కూడా అసంతృప్తి రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ మీద. ఇంత చేసి మాకు ఇచ్చినటువంటి గౌరవం ఇదే అని చెప్పేసి పాపం వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అప్పుడు సీటు త్యాగం చేసినప్పుడు కూడా తెగ బాధపడ్డారు పాపం వాళ్ళ కేడర్. ఇప్పుడు లాస్ట్కి వర్మ గారికి 1 year దగ్గర పడుతుంది. ఇప్పటివరకు ఎటువంటి పదవి ఇవ్వకపోవడం ఒకంత చాలా బాధేస్తుంది. ఆయనకే కాదు, ఆయన కేడర్కే కాదు, ఎవరైనా సరే కామన్గా ఆలోచించినా కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, ఆయనకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి. కానీ తెలుగుదేశం పార్టీలో అది కరువైనట్టుగా ఉంది. మరి వర్మ గారు ఏ విధంగా ముందుకెళ్తాడు, ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది చూడాలి. మరి కాలమే సమాధానం చెప్పాలి.